ఉదయం మనం చదివినటువంటి భాగములో और सुबह जो కీర్తన గ్రంథం 1వ అధ్యాయము और सुबह जो हमने पढ़ा हुआ भाग 1వ అధ్యాయము भजन संहिता 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. और 1 से लेकर 6 वचन तक हम पढ़ेंगे 1 to 6 और जो पूरा अध्याय का 1 से మీరందరూ 6 బైబిల్ पढ़ेंगे। ఓపెన్ చేయండి, सब अपने पवित्र शास्त्र को बाइबल को आप ओपन करिए, అందరం చదువుదాం. हम सब मिलकर पढ़ेंगे। దుష్టుల ఆలోచన చొప్పున నడవక, युक्ति पर नहीं పాపుల మార్గమున నిలవక, खड़ा होता है और అపహాసర करने కూర్చుని वालों की చోట मंडली में కూర్చుండక, बैठता है, परंतु वो तो ధర్మశాస్త్ర यहोवा की व्यवस्था से యెహోవా प्रसन्न रहता ధర్మశాస్త్రయందు है और ఆనందించుచు उसकी व्यवस्था पे रात दिन ध्यान దివారాత్రము దాన్ని करता रहता है। ధ్యానించువాడు ధన్యుడు. और वो అతడు उसके నీటి वृक्ष समान కాలువలను है जो నాటబడినై, बहती नालियों के ఆకు किनारे వాడక लगाया తన गया है కాలమందు और अपनी ఫలమిచ్చు ऋतु में చెట్టు వలె फलता है ఉండును. और जिसके అతడు पत्ते कभी చేయనిదంతయు मुरझाते नहीं। సఫలమగును. इसलिए जो कुछ वो దుష్టులు पुरुष అలా करे ఉండక वो सफल గాలి होता చెదరగొట్టు है। పొట్టు వలె दुष्ट लोग ఉందురు. ऐसा नहीं होते, वो కాబట్టి उस भूमि के समान న్యాయవంతుల है, దుష్టులను, होते हैं जो నీతిమంతుల पवन से సభలో उड़ाई పాపులను जाती है। నిలవరు. इस कारण दुष्ट लोग నీతిమంతుల మార్గము अदालत में యెహోవాకు स्थिर తెలియను, ना रहें, దుష్టుల टिकेंगे మార్గము और नापाक నాశనముకు धर्मियों నడుపును. की मंडली में ठहरेंगे। చిన్న ప్రార్థన यहोवा చేసుకుందాం. धर्मियों का मार्ग जानता है, पर दूसरों का मार्ग नष्ट हो जाएगा। ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, జీవుల మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. బెర్షెబాలో మాకు మీరు అనుగ్రహించిన సహవాసం కొరకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి ప్రభా, ఈ కంబైన్డ్ మీటింగ్లో కూడా నువ్వు కృప చూపిస్తూ వచ్చినావు. ఎవరైతే నీ సన్నిధిలో ఆసక్తి కలిగి ప్రభా నీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ వచ్చినారో, కూడొచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభా, సమయం ఆశ్చర్యకరంగా చేయండి. అల్పుడని ప్రభా, అయోగ్యుడిని, దేనికి పనికిరా నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని యోగ్యమైన ప్రభా నీ మాటలు, నీ నామకు మహిమ కలిగే మాటలు నాకు కనిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ కనపడిన అంధకార శక్తులు యేసు నామములో ప్రార్థిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో చదవబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే, और इस समय जो पढ़े हुए भाग को यदि इस पे ध्यान दे तो ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. और ये बहुत ही विशेष ये बातें हैं। ఇట్లో 4 ప్రాముఖ్యమైన మాటలు మీకు ఉన్నాయి. और यहाँ पे 4 जो है वो बातें हैं 4 మాటలు ఉన్నాయి. 4 और 4 बातें, 4 अंश ఒకసారి हैं। గమనించండి. 1వ మాటలో और पहला अंश को हम ध्यान देंगे, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. और दुष्टों की युक्ति पर नहीं चलता। నడువక అండర్లైన్ చేయండి नहीं चलता, పదాన్ని. उस पे आप उसको अंडरलाइन करिए। రెండో మాట ఏంటంటే दूसरा बात, పాపుల మార్గమున నిలువక. और दूसरा उसका अंश है पापियों के मार्ग में न खड़ा होता है। తర్వాత మూడో మాట ఏంటంటే और तीसरा बात అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక. और ना ठट्टा कानून की मंडली में बैठता है। ఈ 3 కూడా ये చాలా ప్రాముఖ్యమైన మాటలు. ये 3 जो हैं बड़े महत्वपूर्ण अंश हैं, నడువక, और चलना, నిలువక, खड़ा होना కూర్చుండక. और बैठना। మరి ఏం చేయాలి? మరి अब क्या करना है? నడవద్దు అంటున్నారు, और नहीं चलने के लिए कहा, నిలవద్దు అంటున్నారు, खड़ा नहीं होना కూర్చోవద్దు और అంటున్నారు. बैठना नहीं है। ఏం చేయాలట? अब क्या करना है? దేవుని సన్నిధి 4:3 వచనం చూడండి. और दूसरा वचन యెహోవా देखिए, ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించుతూ ఉండాలి. परंतु वो तो यहोवा की व्यवस्था से प्रसन्न रहता और उसकी व्यवस्था पर रात दिन ध्यान करता रहता है। ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైన మాటలు. ये 3 अंश बहुत ही महत्वपूर्ण अंश हैं మన జీవితంలో हमारे जीवन में। ఆత్మీయంగా ఎదగాలి అంటే, और आत्मिक रूप से बढ़ना होगा तो, దేవుడు మనకు ఆశించినటువంటి ఫలాలను మనం और అనుభవించాలంటే परमेश्वर ने जो फल हमको आशीषित करके वो देना उसके लिए ఈ 3 మాటలు చాలా ये ప్రాముఖ్యమైనవి. 3 अंश बहुत ही जरूरी है। ఎందుకు కీర్తనాకారుడు ఈ మాటలు చెప్తూ क्यों వచ్చాడంటే, भजन रचिता इस बात को कहता है? దావీదు కీర్తనాకారుడు చాలా అనుభవపూర్వకంగా రాస్తూ వచ్చినాడు. और दाविद जो भजन रचिता है वो बड़े अनुभव से लिखता है। ఎందుకంటే తన యాత్రా జీవితంలో उसके जीवन की यात्रा में అనేకులు దుష్ట ఆలోచన చెప్తూ వచ్చారు ఆయనకి. और बहुत ही दुष्ट विचार उसको बताते गए, उसके विचार आते गए, వాటి ద్వారా చాలా నష్టము. उसके द्वारा बहुत ही नुकसान है। కనుక మన జీవితాల్లో కూడా इसलिए हमारे जीवन में भी దుష్టుల ఆలోచన చొప్పున నడవడానికి లేదు. और इसलिए दुष्टों की युक्ति में चलना हमारे लिए उचित नहीं ఎవరు है। ఈ దుష్టులు? ये दुष्ट कौन है? ఎవరు దుష్టులంటే और दुष्टी कौन कहने से, దేవుని ఎరుగినటువంటి వారు. जो परमेश्वर को नहीं ढूंढते हैं वो लोग। దేవుని ఎరుగిన వారంటే और परमेश्वर को जो जानते हैं, जो ढूंढते हैं वो దేవుడు कहने అంటే से, ఇష్టం లేనటువంటి వారు. उनका अर्थ है कि जो उसे पसंद नहीं करते, ఒక అన్య జనాంగము. और अन्य जाति कहने से। అందుకే అంటాను, इसलिए मैं कहते हैं పాపులకి
और पाप जो है పాపులకి చీకటికి వెలుగుకు పొత్తెక్కడ. और अंधेरे को वो उजाला उसका मेल कहाँ है. కాబట్టి అన్యునికి అనగా పాపికి దేవుని బిడ్డకి పాప మరి ఏమాత్రం కూడా పొంతం లేదు. और इसीलिए परमेश्वर के जन और पापियों के बीच में कोई उसमें मेल मिलाप नहीं है. మనం ఈ దినాల్లో మనం ఏం చేయాలంటే आज के दिनों में हमें क्या करना होगा. ఆలోచన చాలా ప్రాముఖ్యమైనది. और जो हमारे विचार है वो बहुत ही महत्वपूर्ण है. ప్రతి విషయంలో ఆలోచన చేయాలి. हर विषय में विचार करना है. ఒక చిన్న వస్తువు కొంటుంటే మనము एक छोटी सी वस्तु खरीदने जाते చాలా हैं విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. और बहुत ही विषय हम दिमाग में रखते हैं అన్ని విషయాలు ఆలోచిస్తాం. और सब उसके विषय में बहुत विचार रखते हैं. అది క్వాలిటీ ఎలా ఉంది, और वो कैसा, उसका क्वालिटी क्या है, దాని ఖరీదు ఎంత ఉంది, उसका दाम क्या है, దాని నాణ్యత ఎలా ఉంది, పని ఎలా చేస్తుంది, और वो कैसे काम करता है, ఇది దీని గ్యారెంటీ ఉందా, और इसका गारंटी क्या है. అన్ని ఫీచర్స్ అంటే అన్ని కోణాలు ఆలోచిస్తాం. और सारे उसके जो फीचर्स है उसके उस पर विचार करते हैं. ఆలోచన అనేది చాలా ముఖ్యమే. और विचार करना बहुत महत्वपूर्ण है. అందుకే మనకి సామెతల గ్రంథం అంటాడు, इसलिए नीति वचन में लिखा है ఆలోచనకర్తలు అనేకులు ఉండుట పట్టణముకు శ్రేయస్కరము. ఆలోచనకర్తలు और जो विचार करते हैं అనేకులు ఉండుట और ऐसे बहुत से हैं మంచిది. वो अच्छा है. అయితే మనకు ఆలోచనకర్త ఎవరు? लेकिन हमारे लिए विचार करने वाला మన ప్రభువే ఆలోచనకర్త. वो प्रभु ही हमारे लिए विचार करता है. ఆయనకి ఏమని పేరు అంటే ఆలోచనకర్త అని పేరు. और उसका नाम क्या है कहने से हमारे लिए विचार करने वाला ही उसका नाम है. కీర్తన గ్రంథము 32 అధ్యాయం తీయండి. और भजन संहिता उसका కీర్తన గ్రంథము 32 అధ్యాయము और उसका 32 32 చాప్టర్ 8 और उसका 8वां वचन भाग చదవండి. మా మాటను చదవండి. देखिए, इस बात को 32 पढ़िएगा. 32:8 నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చాలు, మన అందరు కలిసి చదువుకుందాం. सब मिलकर నీకు पढ़ेंगे. ఉపదేశము मैं तुझे చేసేదను, बुद्धि दूंगा, నీవు और जिस నడవలసిన मार्ग में तुझे మార్గము चलना నీకు होगा, బోధించదను, उसी में तेरी నీ अगुवाई మీద దృష్టి करूंगा, ఉంచి నీకు और मैं तुझ ఆలోచన पर दृष्टि చెప్పేదను. दूंगा और सुमति दिया करूंगा. ఈ మాటలు దేవుడు చెప్తున్నటువంటి మాటలు. और ये जो अंश है परमेश्वर ये अंश हमसे कह रहा है. ఎంత చక్క మాటలు చూడండి. कितने अच्छे ये अंश है. నీకు ఉపదేశం చేస్తా. और मैं तुझे बुद्धि दूंगा. ఏంటి ఉపదేశము? और ये बुद्धि क्या है? ఏంటి ఉపదేశం అంటే ये बुद्धि क्या है कहने से నువ్వు ఎలా నడవాలో, कैसे चलना है, ఏ విధంగా జీవించాలో, किस प्रकार जीवन बिताना है, దానికి సంబంధించిన అన్ని విషయాలు నీకు ఉపదేశం చేస్తా. और उसके विषय में सारे चीज में तुझे बुद्धि ज्ञान दूंगा. ఎలాంటి ఉపదేశం చేస్తానంటే इस प्रकार का मैं बुद्धि दूंगा అన్ని విధాలుగా. हर रीति से, हर సామెతల प्रकार గ్రంథము से. తీయండి. సామెతల గ్రంథము, और नीति वचन, సామెతల గ్రంథము नीति वचन 3వ అధ్యాయము 3रा अध्याय 1వ వచనం చదవండి. पहला वचन पढ़ता हूँ. 3:1 నా కుమారుడా, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. హృదయపూర్వకంగా కనుగొనుము. हे मेरे पुत्र, मेरी शिक्षा को ना भूलना, अपने हृदय में मेरी आज्ञाओं को रखे रहना. ఇక్కడ ఉపదేశం అంటే और यहाँ पे बुद्धि देने का अर्थ है దేవుని మాటలు. और परमेश्वर की आज्ञाएं. అంటే నీవు నడవలసిన విధానం ఎలా ఉంటది, और इस अर्थ है कि हमारे चलने का उसका अंश क्या है, అవన్నీ కూడా నీకు నేర్పిస్తా. वो सब मैं तुझे सिखाऊंगा. అప్పుడప్పుడు మనకి తల్లిదండ్రులు మనకు ఉపదేశం చేస్తుంటారు. और बीच बीच में हमारे माता पिता हमें कुछ सिखाते हैं. ఉపదేశం అంటే सिखाना कहने से మంచి సందేశం అని అర్థం. और अच्छा जो सीख है उसे, ఉపదేశం అనగా మంచి సందేశం, और अच्छा उसका గుడ్ వర్డ్స్, अच्छा अंश है, अच्छी बात है. ఓకే. కనుక మనకి చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. इसलिए बहुत ही महत्वपूर्ण ये अंश है. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల యొక్క ఉపదేశం కావచ్చు, और माता पिता का चाहे कोई भी वहाँ पे దేవుని सीख क्यों ना ఉపదేశం हो, కావచ్చు, और परमेश्वर का वो सीख क्यों ना పెద్దల हो, ఉపదేశం और కావచ్చు, बड़ों का वो सीख क्यों ना हो, ఎవరు చెప్పినా जो भी कहता है మనం వినాలి. हमें सुनना है. ఎందుకు వినాలి? क्यों सुनना है? ఎందుకంటే किस लिए? సామెతల గ్రంథం 1వ అధ్యాయము, नीति वचन पहला अध्याय సామెతల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చదవండి అమ్మా. और दूसरा वचन पढ़िएगा. జ్ఞానమును ఉపదేశమును జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, వివేక సల్లాపను గ్రహించుటకును. నీతి న్యాయ యథార్థతలను చాలా చాలా ఇక్కడ ఏమవుతుందంటే జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును. और यहाँ पे क्या लिखा है? बुद्धि और शिक्षा को प्राप्त करना. ఎందుకు ఈ ఉపదేశం మనం వినాలంటే, और ये बुद्धि और शिक्षा क्यों हमें కింద ఒక మాట सुनना है? అంటాడు చూడండి. ఎందుకు వినాలంటే और 5వ వచనం చదవండి అమ్మా. और 5वां वचन को జ్ఞానము గలవాడు విని జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి విని చేసుకొనును, పాండిత్యము వృద్ధి చేసుకొనును. వివేకము గలవాడు ఆలకించి వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను నీతి సంపాదించుకొనును. సూత్రములు సంపాదించుకొనును.
और की बुद्धिमान सुनकर अपनी विद्या बढ़ाए जाग्रत और विनंడి. समझदार बुद्धि का उपदेश पाए। ఇక్కడ ఉపదేశం అంటే జ్ఞానం అని అర్థం. और उपदेश कहने से ज्ञान है, इसका अर्थ है। ఉపదేశంలో జ్ఞానం ఉంటది, और उस उपदेश में ज्ञान होता है, ఉపదేశంలో వివేకం ఉంటది, और उपदेश में विवेक होता है, ఉపదేశంలో ఆలోచన ఉంటది, और उपदेश में विचार होता है, ఉపదేశంలో మంచి ఉంటది, और उपदेश जो है वो अच्छा होता है, ఉపదేశంలో క్షేమం ఉంటది. उपदेश में भलाई होती है। కాబట్టి నా మాటలు వినటం మంచిది. इसलिए मेरी बातों को सुनना ये अच्छा है। నా ఉపదేశం వినండి. मेरे उपदेश को सुनो। కనుక మీరు ఏం చేయాలంటే उसके लिए क्या करना है? వినాలి. सुनना है। ఈ దినాల్లో మనం వినకపోవటం వలన आज के दिनों में न सुनने के చాలా कारण నష్టం కలుగుతుంది. बहुत ही नुकसान को लाते हैं। అందుకే యాకోబు రాసిన పత్రిక అంటాడు, इसलिए याकूब में लिखी पत्रिका में लिखा है, వినుటకు వేగిరిపడివాడును, और ఈగర్ టు లిసన్, और जो सुनने में जो तत्पर रहता है, మాట్లాడుటకు నిదానించాలి. और बात सुनने में उसने वो उसको धीमा होना चाहिए। ఓకే, జాగ్రత్త గమనించండమ్మా. ఇక్కడ జాగ్రత్తగా ఎందుకు ఉపదేశం మనం ఆలకించాలంటే, और यहाँ पे उपदेश को क्यों सुनना है? మనము తల్లి గర్భములో ఉన్నప్పుడే और माता के जब गर्भ में ही మనం ఒక ఉపదేశం విన్నాం. और एक उपदेश को हमने सुना है। ఏం ఉపదేశం విన్నాం? और वो क्या उपदेश है? ఆ తల్లి और जो माता है, లోపల నీ ఉన్నటువంటి నీ స్థితిగతులను చూసి और अंदर जो उसकी जो परिस्थिति को देखते हुए దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటది. और परमेश्वर से प्रार्थना करती है। ఏమనంటే, क्या करती है? ప్రభువా, हे प्रभु, నువ్వు నాకు గర్భఫలం ఇచ్చావు, तूने मुझे गर्भ का फल दिया है, గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, और गर्भ फल तो यहोवा की ओर से वो देन है। ప్రభువా నువ్వు నాకు మంచి గర్భఫలం ఇచ్చావయ్యా, एक अच्छा गर्भ का फल दिया है, నీకు వందనాలు, तो तुझे धन्यवाद कहती हूँ। ఆ పుట్టబో శిశువుని నీ కొరకు పెంచుతాను, और जो शिष्य को जो तूने मुझे दिया है उस तेरे लिए मैं बड़ा करूंगी, నీ కొరకు నీకు నాజీరు చేయబడతాది, और तेरे लिए वो एक स्थिर रहेगा, నీ చిత్తమైతే నీ కొరకు వాడుకోమని మరి ప్రార్థన చేస్తుంది. और तेरी इच्छा होगी तेरे लिए ही वो जीवन को बिताएगा, ऐसी प्रार्थना करती है। జాగ్రత్తని ప్రియమైన దేవుని బిడ్డలారా, और फिर ध्यान से सुनिएगा, మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే हम माता के घर में रहते हुए ही దేవుని ఆ తల్లి యొక్క హృదయ స్పందన ఉపదేశం విన్నాం. और उस माता के उस उपदेश, उस शिक्षा को हमने सुना है, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. और ये बहुत ही प्रमुख ही अंश है। నేను ఎప్పుడు కూడా 3 మాటలు చెప్తూ ఉంటాను. मैं हमेशा 3 अंशों को कहता हूँ। 3 ఉపదేశాలు మనకు కావాలి. 3 अंश, 3 उपदेश हमें शिक्षा ఏంటి में 3 चाहिए। ఉపదేశాలు అంటే, और ये उपदेश क्या है? ఒకటి వడి తల్లి వడి, और हाँ, और जो अपने बाहों में, अपने बाहों में गोद में लेना। నేను నిన్న బస్సులో వస్తున్నాను డ్యూటీ నుంచి, और मैं जब बस में ड्यूटी से आ रहा था, ఒక చిన్న పాపను ఎత్తుకొని और एक छोटी बच्ची को उठाए हुए మంచిగా లాలి పాట పాడుకుంటూ, और एक अच्छे लाली को गाते हुए ఫీడింగ్ చేసుకుంటూ, और उसे पिलाते हुए ఏదేదో మాట్లాడుతుంది. और कुछ कुछ बातें कर रही है। ఆ పిల్లకి అర్థం అవుతుందా? क्या वो बातें वो बच्चों को समझ में आता है, छोटे बच्चे को? ఏమి ఎంత సంతోషం అంటే, और कितना आनंद है वहाँ देखने నేను से। లెక్క పెట్టి 20 సార్లు ముద్దు పెట్టుకుంది. और लगभग 20 बार मैंने उसका चुम्बन किया है। मम्मी ने उसका चुम्बन किया है। हाँ। వాడితే చాలా సార్లు మాట్లాడుతుంది. और बहुत ही बात उससे कर रही है। ఈ పక్కన వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా, और उसके आसपास जो लोग उस पर ध्यान नहीं दे रहे, పక్కన వాళ్ళు చూస్తుంది కూడా పట్టించుకోవట్లా. और वो देख भी रहे लेकिन उस पर ध्यान नहीं है। ఇప్పుడు తెలంగాణలో మా పరిస్థితి ఎట్లుందంటే, और तेलंगाना में हमारी ऐसी परिस्थिति है, పోయేటప్పుడు స్టాండింగ్, వచ్చేటప్పుడు స్టాండింగ్. और जाएंगे तो खड़ा रहना है, आएंगे तो खड़ा रहना है बस బికాజ్ में। ఆఫ్ ఆధార్ కార్డ్ ప్రభావం. और क्योंकि आधार कार्ड की वजह से वहाँ पे मुफ्त की वो ఇక్కడ यात्रा है। మహారాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టలేదేమో, నెక్స్ట్ ఇయర్ పెడతారు వాళ్ళు. నెక్స్ట్ 2010 और तेलंगाना में ऐसा है कि आधार कार्ड अगर है तो आप मुफ्त में यात्रा कर सकते हैं। यहाँ पे वो महाराष्ट्र में वो नहीं है। ఇక నేను చాలా విషయాలు చెప్పను కానీ, बहुत से विषय बता नहीं सकता। ఆ విధంగా నేనేం నిలబడి ఉన్నా, और उसी से मैं ऐसे खड़ा हुआ था, ఆ సీట్ లో కూర్చుంది, और वो सीट पे बैठी हुई ఆ थी, బిడ్డతో ముచ్చట్లు చెప్పుకుంటా ఉంది. और उस बच्चे से बात करते और चुम्बन लेती रही। ఎందుకు చెప్తున్నా అంటే, क्यों कह रहा हूँ? తల్లి వడి और जो माता का जो गोद है చాలా ప్రాముఖ్యమైనది. और बहुत ही वो प्रमुख है మన జీవితంలో हमारे जीवन में। 3 ఆత్మీయమైనటువంటి విప్లవాలు వచ్చినాయి. और 3 Revelations. हाँ, 3 जो हमारे इसमें वो प्रकाशित किया गया। 3 రెవల్యూషన్స్, और 3 प्रकाशित चीज है, ఆత్మీయమైనటువంటి రెవల్యూషన్, और आत्मिक रूप से उसको हमको दर्शाया गया। ఆత్మీయమైనటువంటి వెలిగింపు అని చెప్పొచ్చు. और आत्मिक रूप से जो उजाला है उसे कह सकते ఆ हैं। 3 ఏంటంటే, और वो 3 ఫస్ట్ कहने से है। తల్లి వడి, और सबसे पहले माता का जो गोद है, రెండవది వచ్చేసి గుడి, और दूसरा जो है టెంపుల్ చర్చ్. और परमेश्वर का आराधनालय घर। వడి, और गोद, బడి, और घर, परमेश्वर का घर, గుడి, బడి స్కూల్. और हाँ स्कूल, और ये पाठशाला। ఇప్పుడు చెప్పండి. और ఫస్ట్ వడి, पहले माता का गोद, గుడి, और परमेश्वर का घर, టెంపుల్ చర్చ్. और परमेश्वर का घर,
और तीसरा बड़ी जो है स्कूल और स्कूल जो पाठशाला है। ఈ మూడు చోట్ల కూడా ये तीन जो जगह पर వాళ్ళు చేసే ప్రాధాన్యమైనటువంటి కార్యం ఏంటంటే और वहाँ पे जो मुख्य कार्य क्या होता है, ఉపదేశము वहाँ पे उपदेश किया जाता है, शिक्षा दी जाती उपदेशमु। है, शिक्षा दी जाती है। ఈ రోజుల్లో आज के दिनों ఎవరైనా చెప్తుంటే और कोई कहने से ఏమంటాం తెలుసా? क्या कहते हैं, ఆగే मत सुनो, नहीं सुनना। ఒట్టి సుత్తి కూడా కామని ఎప్పుడు సుత్తి చెప్తుంటే और ఒకటే तब से क्या कान में आवाज करते रह रहे हो ఒకటే ఉరులుతున్నావు, और एक ही बात को कहते रहे हो నా చెవులని చిల్లులు పడుతున్నాయి. और मेरे कान में छेद हो गया है ఆపు ముసల్దానా. और चुप बैठो तुम, बुढ़ी हो गई हो। అంటే ఈ దినాలలో आज के दिनों में తల్లి చెప్పే ఉపదేశము और माता का जो शिक्षा उपदेश ఎట్లా అనిపిస్తుంది మనకి? वो कैसे हमें समझ में आता है, ఎలా అనిపిస్తుందమ్మా? कैसे हमको हम समझते हैं, బోరు కొడుతుంది. और वो हमें बहुत बोर हो रहा है। పాడిందే పాడరా పాసిపల్లి దాసుడా. ఏం చెప్తావు నాకు అర్థం. ఇమ్మానుయల్ తెచ్చే కష్టం అయిపోయిందిగా నాకు. ఇమ్మానుయల్. సో నెక్స్ట్ ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, దెన్ యూ కెన్ ట్రాన్స్లేట్ మా, బికాస్ ఇన్ తెలుగు వర్డ్స్ నో వీ హ్యావ్ టు టెల్ లైక్ దట్ ఓన్లీ. పాడిందే పాడరా పాసిపల్లి దాసుడా అంటే వాట్ ఎవర్ యూ సింగ్ దట్ లుక్ లైక్ ఏ ఎబెడింగ్. ఓకే, అందరికి అర్థమైంది వాళ్ళకి. ట్రాన్స్లేషన్ చేయకపోయినా పర్లేదు ఇక. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఈ మూడు చోట్ల కూడా ఉపదేశాలు ఉంటాయి. और तीन जगह पे शिक्षा होती है। అయితే ఈ మూడు ఉపదేశాల యొక్క ఉద్దేశం ఏంటంటే और लेकिन इन तीनों जगह का शिक्षा का उद्देश्य क्या है, జ్ఞాన సముపార్జన, और ज्ञान को सिखाना। జ్ఞానము और ज्ञान जो है, దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటే విజ్డమ్ అంటున్నాం. और इंग्लिश में विजडम, हिंदी में बुद्धि भी कहा जा నాట్ सकता है। నాలెడ్జ్. और हिंदी में జనరల్ నాలెడ్జ్ కా జీకే కాదు అది. हाँ, और हाँ, सामान्य ज्ञान जैसा नहीं है, लेकिन बुद्धि उसे कह सकते हैं। అది ఇంత ఉదయం చెప్తూ వచ్చా నేను. और सुबह में कहता అది है, దేవుని నుంచి వస్తుంది, और ये परमेश्वर से ये बुद्धि आती है, ఉచితంగా వస్తుంది. और बहुत उचित रीति से आती है। అది ఎప్పుడు వస్తుందో తెలుసా? और वो कब आती है? ప్రభునందు परमेश्वर में रहते మారు हुए మనసు పొంది और मन फिराव करते हुए పాపక్షమాపణ పొంది और पाप का पश्चाताप करते हुए బాప్తిసం తీసుకొని बपतिस्मा लेकर పెద్దల అత్త నిక్షేపం చేసినప్పుడు వస్తుంది. और बड़ों के हाथों के जब रखा जाता है उसके बाद आता है। అప్పుడు దాకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. और जहाँ पे वहाँ पे रखा जाता है वैसे ही है वो। అందుకే ఎవరు బాప్తిసం తీసుకోలేదు యవనస్తులు, గెట్ రెడీ, నెక్స్ట్ టైం యూ టేక్ ద బాప్టిజం. और इसीलिए जो जवान भाई बहन जिन्हें बपतिस्मा नहीं लिया है, आप अपने को अगले समय के लिए तैयार करके रखिए। నీకు విజ్ఞానం జనరల్ నాలెడ్జ్ నా బుకిష్ और నాలెడ్జ్ सामान्य ज्ञान आपके पास होगा, जो పర సంబంధమైన జ్ఞానం లేరాదు నీకు. लेकिन स्वर्गीय ज्ञान बुद्धि आपके पास नहीं होगी। దేవుడు దాన్ని మరుగు చేస్తూ వచ్చినాడు. और परमेश्वर उसको మరుగు చేస్తూ హైడింగ్. हाँ, उसको छिपा कर रखा है। దీని వల్ల ఏమవుతుందంటే और इससे क्या క్రీస్తు होता యొక్క है, సరళతలోకి సారూప్యం పొందుతాం. और క్రీస్తు యొక్క సారూప్యములోకి. और वो इसलिए छुपा रखा है ताकि उसके स्वरूप में हम तब आए। ఇది చాలా ప్రాముఖ్యతమైన విషయం ఇది. और ये बहुत ही प्रमुख ये विषय है। క్రీస్తు సరళత అంటే और परमेश्वर का स्वरूप कहने से దేవుని యొక్క సారూప్యంలోకి మనం పాలిభాగస్తులం అవుతాం. और परमेश्वर के स्वरूप में हम भागीदार हो जाते हैं। కనుక ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ये प्रिय भाई और बहनों, మూడు మాటల విషయం ఎందుకు చెప్తున్నా అంటే इन विषयों के बारे में क्यों कहता తల్లి हूं? చేసే ఉపదేశం చాలా ప్రాముఖ్యమైనది. और माता की दिए गए जो शिक्षा है, उपदेश बहुत ही प्रमुख है। సామెతలంలో చాలా విషయాలు ఉన్నాయి. नीति में बहुत से ऐसे నీ विषय हैं। తల్లి బోధనను లేక ఉపదేశమును తృణీకరించకమని ఉంది. और कहा कि माता के इस उपदेश को कभी ना भूलना చాలా ప్రాముఖ్యము. और बहुत ही प्रमुख है। అందరి ఉపదేశముల కంటే सारे उपदेशों से తల్లి చెప్పే ఉపదేశం చాలా ప్రాముఖ్యమైనది. माता ने दिया गया जो शिक्षा उपदेश है बहुत నేను प्रमुख ఉదయకాలం है। ఉపమానంలో కూడా చెప్తూ వచ్చిన और सुबह के समाचार में भी मैंने कहा, తల్లిదండ్రులు చెప్పే ఉపదేశాన్ని और माता पिता की उस उपदेश शिक्षा దాన్ని में వేరే రకంగా మనం అపార్థం చేసుకొని और दूसरी तरह से उसको ना समझते మన हुए జీవితాన్ని పాడు हम చేసుకోవద్దు. अपने जीवन का बर्बाद ना करें। నా మటుకు నేను ఎరుగుదును, और मैं अपने विषय में कहता हूँ, దైవజనుడు భక్సింగ్ గారు చెప్పేవాళ్ళు, और भाई बक्सिंग ऐसा कहते थे, నీ తల్లిదండ్రులు నీకు ఏమి చెబితే आपके माता पिता आपसे जो भी कहते हैं యూ హ్యావ్ టు ఒబే. आपको उसे उसका आज्ञा करना है, आज्ञा पालन Whatever it करना may है, be. चाहे कुछ भी क्यों ना हो, వాట్ ఎవర్ ద కండిషన్, चाहे कोई भी वहाँ पे परिस्थिति हो, వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, चाहे वो गलत हो या सही हो, బట్ యూ హ్యావ్ టు ఒబే. लेकिन आपको उसका पालन करना है। ఎంత గొప్ప మాట అండి అది. कितनी बड़ी ये बात है। నీ తల్లిదండ్రుల మాట విను అంతే. आपके माता पिता की शिक्षा आपको सुनना है, यही है। అది జ్ఞానానికి సూచన. वो बुद्धि का वो वहाँ पे उसका सूचित ఆ करता है। జ్ఞానం నేను ఏం చేస్తుందంటే वो बुद्धि वहाँ पे क्या सब सिखाती है, అన్నిటి నుంచి కాపాడుతుంది. सबसे आपको बचाए रखती है। ఇప్పుడు తెలియదు మనకి, आज नहीं समझ में आता है, ఇప్పుడు తెలియదు, आज नहीं समझेगा, తర్వాత మనకు తెలుస్తుంది. लेकिन बहुत समय के बाद समझेगा। దాన్ని ఏమంటాం అంటే वो क्या उसे क्या कहते हैं? స్వయంకృత అపరాధం అంటాం. వాట్ ఎవర్ యు డూ యు ఆర్ డూయింగ్ యువర్ ఓన్ హ్యాండ్స్,
You are spoiling your own hands. और उसका अर्थ यही है कि अपने हाथों से अपने आप को बर्बाद करना। ఇలాంటి చాలా ఉదాంతాలు మనం చూస్తూ ఉన్నాము. और ऐसे कई ऐसे जो ऐसे अंश है हम सो देखते మనం आएंगे। అందరం కూడా हम सब जो है మనం అనుకుంటాం ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, हम समझते हैं कि हम అయ్యా बड़े మా हो गए, అమ్మగారు లేరు కదా, अब तो हमारा నేను ఎవరు మాట వినాలంటాం. मैं किसकी बातें सुनना है। మన పైన ఉన్న పెద్ద నాయకుల మాట వినాలి. और हमारे ऊपर जो अधीनता में है, ఆత్మీయంగా ఉన్నటువంటి వారు మాటలు వినాలి. आत्मिक रीति से जो बातें जो बड़े हैं उनसे సొంత सुनना है। ఆలోచన ఎప్పుడు చేయకూడదు. और स्वयं के विचार नहीं रखना है। మన సొంత ఆలోచన మనకు నష్టం కలిగిస్తది. और हमारे स्वयं के विचार हमारा नुकसान करते हैं। కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, इसलिए प्रिय भाइयों बहनों, ఇతను దుష్టుల ఆలోచన చొప్పున నడవక, इसलिए दुष्टों की युक्ति में नहीं चलना, అది చాలా ప్రమాదమైంది. और वो बहुत ही मुख्य है। కనుక మనం ఏం చేయాలండి, ఇమీడియట్ గా इसलिए तुरंत हमें क्या करना है, ఎలాంటి సందర్భం వచ్చినా कोई भी संदर्भ आए, ఫస్ట్ వి హావ్ టు ఇన్ఫార్మ్ టు అవర్ పేరెంట్స్. सबसे पहले माता पिता को बताना है, మమ్మీ ఐ గాట్ దిస్ ప్రాబ్లం, और मुझे ये माता पिता को कहना है कि मेरे को ये समस्या వాట్ ఐ है, హావ్ టు డు, मुझे क्या करना है, దే విల్ టెల్ యు और वो बताएंगे ఇన్ విచ్ వే హావ్ టు గో. और किस मार्ग में जाना है, తప్పనిసరిగా వారి మాట వినాలి. और निश्चय उनका पालन करना ఎవరైతే है। దేవుని మాటలు దేవుని తల్లిదండ్రుల మాట వింటారో, जो माता पिता की का आज्ञा का पालन करते हैं, ఐ కెన్ టెల్ విత్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, मैं अपने अनुभव से कह सकता हूँ, దే ప్రాస్పర్డ్ ఇన్ और वो उन्नति पाते हैं, వారి జీవితాలు ఉన్నతమైన మెట్లకి వెళ్ళిపోతూ और वो వచ్చినారు. जीवन की उनके जीवन में उन्नति पर उचित परिस्थिति में वो चले जाते అదే हैं। కాదు, इतना ही नहीं, వారి జీవితాలు స్థిరపడ్డాయి. और इतना ही नहीं, उनका जीवन है वहाँ पे स्थिर हो गया है। నేను ఒక మాట చెప్పగలను. और एक बात कहता हूँ, నాకు తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆత్మీయ మరి దేవుని పెద్ద గొప్ప సేవకుడు ఆయన. और बहुत ही बड़े प्रभु के दास है, సమయం मैं లేదు. जानता हूँ, మంచి గొప్ప సేవకుడు ఆయన. बहुत बड़े सेवक हैं, ఆయన బక్సింగ్ గారికి ట్రాన్స్లేటర్ ఆయన. और बक्सिंग अंकल को भाषांतर करते थे। బక్సింగ్ గారికి ట్రాన్స్లేషన్ ఆయన అయితేనే ఒప్పుకునేవాడు ఆయన. बक्सिंग गार और बक्सिंग अंकल जो है, ट्रांसलेशन ओनली, वो उसी व्यक्ति का भाषांतर होना चाहिए। अंत मंचवाड़ू, इतना अच्छा भाषांतर था, so he likes him more, और इसलिए उसे और ज्यादा पसंद करते थे। but one day एक दिन he refused बक्सिंग अंकल word, और बक्सिंग अंकल के आज्ञा का उल्लंघन किया in marriage matter, और विवाह के संबंध में, వివాహ విషయంలో विवाह के संबंध में బక్సింగ్ గారు చెప్పిన మాటని बक्सिंग अंकल का जो आज्ञा है ధిక్కరించాడు. और उसको धिक्कार दिया। ఇవాళ 67 ఇయర్స్ ఆయనకి, आज 67 इयर्स के हैं, అప్పుడప్పుడు కలుస్తాను. और जब मैं मिलता हूँ, ఆయన అంటాడు, वो मुझे कहते हैं, బ్రదర్ भाई, బక్సింగ్ గారి మాట వినుంటే बक्सिंग भाई का यदि मैंने आज्ञा का पालन किया ఇలా होता, ఉండేవాడిని కాదు. आज मैं ऐसा नहीं होता। అర్థమవుతుందా? आपको समझा? అవన్నీ చాలా లైవ్ టెస్టిమనీస్ ఆర్ దే, और बहुत ही जो जीवित ये गवाही है। కనుక రెండో విషయం ఏంటంటే, और दूसरा विषय ఫస్ట్ है, వర్డ్ అని చెప్పాను, और सबसे पहले मैं తల్లి ఉపదేశము, और माता का రెండవది जो शिक्षा ఏంటంటే, है। दूसरा है చర్చ్ గుడి, और घर, परमेश्वर का घर, అనగా దేవుని దాసుల ఉపదేశము. और परमेश्वर के दासों के द्वारा गया ఇది కూడా शिक्षा, చాలా ये ప్రాముఖ్యమైనది. भी बहुत ही मुख्य है। వాళ్ళని మేలు కోరేటువంటి వారు, और वो आपकी भलाई के నీ लिए कहते हैं, శ్రేయస్సును కోరేటువంటి వారు, और आपकी वो चंगाई अच्छाई चाहते हैं, వారి మాటలు కూడా మనం వినాలి. और उनकी बातों को भी सुनना है। మూడో విషయం ఏంది? तीसरा विषय क्या है? स्कूल, और स्कूल जो है, बड़ी, पाठशाला, బడి, बड़ी पाठशाला, బడి, और గుడి, पहला जो బడి. तेलुगु में ఓకే. गुड़ी, రెండు అక్షరాలే ఉంటాయి. और दो ही अक्षर से वो बने हैं నేను शब्द। పిల్లలకు కూడా పాఠాలు ఇట్నే చెప్తా, और बच्चों को भी मैं ऐसे ही कहता हूँ, అందుకే దే లైక్ మై టీచింగ్ వెరీ और మచ్. इसीलिए मेरी जो शिक्षा को वो अच्छा वो पसंद आता है క్లాస్ उन्हें। 100% పాస్ పర్సెంటేజ్. और मेरे जो कक्षा में सारे बच्चे पास हो जाते हैं। వాళ్ళు ఇంక చదవరిగా, अब वो पढ़ाई नहीं करते, ఆన్లైన్ నోట్స్ ఇస్తా. और ऑनलाइन में उनको जो लिखा నా देता టీచింగ్ हूँ। అంతా షార్ట్ కట్ లో ఉంటది. और जो मेरा जो सिखाने का तरीका है बहुत ही संक्षिप्त में होता है। యమాత రాజబాణ సలగం. ఓకే ఓకే ఓకే, దేర్ ఇస్ వన్ వర్డ్ ఇస్ దేర్. और एक ऐसा शब्द है, సో బికాజ్ నో స్టూడెంట్స్ నో దే కెనాట్ లిసన్ మోర్ దెన్ హాఫ్ ఎన్ అవర్. और जो बच्चे हैं और जो स्टूडेंट्स हैं, वो आधे घंटे से ज्यादा किसी बात को सुनते नहीं हैं। If you are able to make them to sit for half an hour, और यदि आधे घंटे के लिए उन्हें बैठाए रखा, you are super teacher. और आप बहुत ही अच्छे शिक्षक हो। फिर Even they not able to concentrate 15 minutes. 15 मिनट भी वो ध्यान नहीं लगा सकते। Only 5 minutes they will see. सिर्फ 5 मिनट का ध्यान होता है, Only 5 minutes. 5 मिनट का ध्यान। They will observe the situations. और वो ऐसी परिस्थिति को अनुभव करते हैं। Then afterwards, उसके बाद their mind will be there. उनका माइंड जो उनका जो दिमाग Body है, is present. और उनका शरीर तो उपस्थित है, Mind is absent. और माइंड जो उनका जो दिमाग है वो कहीं और है। The phone will be there.
और मोबाइल वहाँ फोन होगा దో ఇట్ ఈస్ సైలెంట్ మోడ్, और जो भी वो हालांकि वो शांत ఆల్ होगा నోటిఫికేషన్స్ విల్ కమ్ लेकिन सारी जो उसमें जो मैसेजेस है वो सब आ లైక్ जाएंगे దట్ దట్ విల్ గో. और ऐसे चलता रहेगा. కాబట్టి ఇక్కడ నేను చెప్తానంటే 5వ వచనం సామెతల కింద 1 అధ్యాయం 5వ వచనం చూడమ్మా, और नीति సమయం वचन లేదు. उसका జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. और की बुद्धि सुनकर अपनी विद्या बढ़ाए. ఎందుకు చెప్తున్నా అంటే क्यों कहता हूँ, ఈ జ్ఞానము और ये जो बुद्धि है వినుడి ज्ञान ద్వారా है, వస్తుంది, और सुनने के द्वारा आता 3 है. ఉపదేశాల ద్వారా వస్తుందని చెప్పాను. और 3 शिक्षा का अंश है मैंने कहा. మూడో విషయం ఎవరంటే तीसरा विषय क्या है, టీచర్. और जो शिक्षक. స్కూల్లో పాఠాలు చెప్పేది అంటే టీచర్. और स्कूल में जो गीत सिखाती है जो शिक्षक. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, और मैं हमेशा कहता हूँ, బోధకుడు అంటాం, और शिक्षक कहते టీచర్ हैं అంటే బోధకుడు. शिक्षक. అయితే బైబిల్ ఏముందంటే लेकिन बाइबल में क्या है, యేసుక్రీస్తు ప్రభువారు మంచి బోధకుడు, और प्रभु यीशु मसीह एक अच्छे शिक्षक और एक उपदेश करने वाले थे, ఇస్ ఎ గుడ్ టీచర్. और एक अच्छे शिक्षक थे. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, मैं हमेशा कहता हूँ, TACHR टी जो इंग्लिश में जो हाँ। TE 7 అక్షరాలు ఉంటాయి. और TACHR 7 उसके अक्षर हैं, అట్లాగే స్టూడెంట్లు కూడా 7 అక్షరాలు ఉంటాయి. और स्टूडेंट्स को भी 7 अक्षर हैं. అయితే నేనేం English की చెప్తానంటే, spelling, वो कहने से ఈ టీచర్ని కానీ ये टीचर जो है, కొంచెం కొంచెం డిజార్డర్ చేసి రాస్తే और यदि इस टीचर को गलत तरीके से लिखा जाए तो ఏమొస్తుందంటే- मिसस्पेलिंग किया तो ఏమొస్తుందంటే क्या आता है, చీటర్ అని వస్తుంది. చీటర్ और वो चीटर करके आ जाता है इंग्लिश में. అది వాళ్ళు రాస్తుంది. అమ్మాయి రాస్తున్నా, దెబోరా రాస్తుంది, और बहन डेबोरा शायद इस बात को రాసుకోండి. लिख रही है. సేమ్ అక్షరాలు TACHR CHEATR టీచర్, చీటర్. और टीचर को यदि उल्टा लिखे तो उसको वो चीटर बन जाता है. అందుకే ఈ దినాలు ఎట్టుందంటే आज के दिन क्या है, ఈ లోకల బోధ और आज के दिन के जो అది शिक्षक, इस संसार के భిన్నమైన जो शिक्षक బోధగా है, ఉంది. और भिन्न विचित्र वो उनकी शिक्षा है. ఇట్ ఈస్ నాట్ లైక్ యువర్ మదర్ టీచింగ్, और माता के जैसे उनका शिक्षा नहीं है. ఇట్ ఈస్ మదర్ లైక్ టీచింగ్. ఇట్ ఈస్ నాట్ మదర్ టీచింగ్, और वो माता नहीं सिखा ఇట్ रही, ఈస్ లైక్ మదర్ లైక్ టీచింగ్. और माता जैसा वो शिक्षक है. అంటే ఆమె తల్లి కాదు కానీ తల్లిలాగా నటించి చెప్పే अच्छा, लेकिन वो माता तो नहीं है, लेकिन माता जैसा वो शिक्षा देती है. అర్థమైందా? यार सुना, అది అది మనం యాక్టింగ్ అంటాం. యాక్టింగ్ ఓకే. हाँ। मतलब ऐसे वो मुखड़ा पहनती है कि माता जैसे मैं सिखा रही हूँ, తల్లి ప్రేమ కాదు కానీ, लेकिन माता का वो प्रेम नहीं है, ఆ ఉపదేశం ద్వారా ప్రేమ రాదు కానీ, लेकिन उस शिक्षा से वो प्रेम नहीं है. సవితి ప్రేమ వస్తుంది. సవితి ప్రేమ. అబ్బా సంపేసి వెళ్ళిపోండి. और हाँ, लेकिन जो स्वयं की जो माता जैसे प्रेम करती है वैसे 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 वो माता. జైపాల్ మంచి టెర్మినాలజీ చెప్తాడు సాక్షి. और जयपाल जो अच्छा हाँ, सौतेली माँ जैसा वो प्यार जैसा दिखता है, చాలా జాగ్రత్తగా ఉండాలి. इसलिए बड़े ध्यान से బైబిల్ अपने- గ్రంథం అలాంటి బోధ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. बाइबल में ऐसे उपदेश करने वाले भी ఆ हैं, బోధ విని और ऐसी शिक्षा को सुनकर భ్రష్టత్వంలోకి పోయారు. और नाश नुकसान में चले गए. కనుక ప్రియమైన పర్లరా, प्रिय भाई और बहनों, మన వివేచన కావాలి, और इसलिए हमें इसमें विवेक चाहिए, జ్ఞానం కావాలి. और बुद्धि हमें ఆ चाहिए. జ్ఞానం కావాలంటే वो बुद्धि चाहिए, पाना है तो మనం ఏం చేయాలంటే हमें क्या करना है, 3 విషయాలు చేయాలి. 3 बातों को करना होगा. నడవక, और चलना, నిలువక, खड़ा होना, కూర్చుండక. और बैठना. ఈ 3 और ये 3 जो है చాలా ప్రాముఖ్యమైనది. और बहुत ही मुख्य है. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా इसलिए किसी भी परिस्थिति में వారి ఆలోచన చొప్పున నడవద్దు. और उनकी युक्तियों में नहीं चलना. డిసైడెడ్. और ये हमको निर्णय लेना ఒకసారి है. బక్సింగ్ అంకుల్ ఏం చెప్పారంటే, एक बार बक्सिंगल ने क्या कहा, ముగిస్తున్నాను నేను 5 o'clock క్లోజ్ చేస్తాను. और 5 बजे मैं समाप्त कर दूंगा. ఒక సేవకుడిని పరిచర్యకి పంపించారు. एक प्रभु के दास को सेवा के लिए भेज నాకు दिया. ఎప్పుడు నుంచి పంపించినట్టు పంపించారు. और जैसे मुझे हेब्रोन से भेजा गया वैसे भेजा गया. ఆయన ఏం చేశాడంటే, उन्होंने क्या किया, కొంచెం ఏమంటారంటే ఏమంటారు దాన్ని, ఓవర్ స్మార్ట్. और बहुत ही अधिक चतुराई दिखाई. అంటే కొంచెము और దాన్ని బైబిల్లో ఉందా మాట, और बाइबल में वो लिखा गया है ऐसा. అది ఏమి కాదు కానీ కొంచెం అతి. और मतलब जरूरत से ज्यादा करना. దైవజనుడు బక్సింగ్ గారి యొక్క దగ్గర దర్శనం ఏంటంటే, और बक्सिंग अंकल के जो उनका जो दर्शन क्या है, ఆయన ఎక్కడ పంపిస్తే जहाँ भेजा गया, ఆయన కూరగాయలు కొనుక్కురమ్మంటే కూరగాయలు కొనుక్కొని రావాలి. और उनको कहा कि यदि आपको सब्जी खरीदना है तो सब्जी ही खरीदना है. చేపలు కొంటే ఊరుకోడు ఆయన. और अगर मच्छी खरीदा तो वो शांत नहीं रहते. ఒకవేళ నువ్వు తెచ్చావు, నువ్వు చేపలు చెప్పలేదుగా అంటాడు. और अगर कहा तो फिर तेरे को तो मच्छी तो लेने के लिए तो नहीं कहा. అదేంది అంకుల్, నువ్వు చేపలు నీకు బాగా ఇష్టం కదా. और लेकिन अरे आपको तो मच्छी पसंद బట్ है ఐ अगर డిడ్ हम టెల్ कहा యు तो, నో, ఐ డిడ్ టెల్ యు నో. लेकिन मैंने तो तुमसे नहीं कहा ना. అయ్యో అంకుల్ సారీ, నో సారీ, और अरे क्षमा कर दीजिए, लेकिन क्षमा नहीं యు ఆర్ देंगे. నాట్ ఫిట్ ఫర్ ది సర్వీస్. और आप इस कार्य के लिए आप उचित नहीं है. బక్సింగ్ గారు చాలా ఇష్టం అవి కాదంటలేదు. और बक्सिंग अंकल जो बहुत ही स्ट्रिक्ट है, బట్ నేను చెప్పలేదు కదా నీకు. लेकिन मैंने तो तुझे कहा नहीं. అయితే ఆ సేవకుడు ఏం చేశారంటే, और उस प्रभु के दास ने क्या क्या किया, ఆ పరిచయం చేసుకొని రాకుండా
और सेवा करने के बाद वापस आने के ఒక बजाय సహోదరి ఇంటికి పోయాడు. और एक भाई के एक बहन के घर में चले गए ఆన్ ద వే और वापस आते हुए बहन के घर में चले गए. నినివేమంటే తార్షీసుకు పోతేట निनिवे कहने से तुम तार्शीश चले गए, ऐसे నువ్వు कैसे? పరిచర్యకి వెళ్ళావు. आप सेवकाई के लिए गए हैं, ప్లీజ్ ఫినిష్ యువర్ మినిస్ట్రీ. आपका सेवकाई समाप्त యు करके స్ట్రైట్ అవే టు ది హెబ్రోన్. और वापस तुरंत మన हेब्रोन దగ్గర आना है. క్రమం ఏం తెలుసా? और यही क्रम क्या है? ఏది చెప్తే చేసి जो कहा वो कहने వచ్చేటప్పుడు से, ప్రార్థన చేయించుకోవాలి. और आत्मिक प्रार्थना మళ్ళీ करना है, పోయిన తర్వాత మళ్ళీ అక్కడే మోకరించాలి. और वापस आते वक्त वापस प्रार्थना करना है. అప్పుడు నువ్వు ఎటన్నా పో. దెన్ యు కెన్ గో और ఎనీవే. तब आप उसके बाद आप कहीं भी जा सकते हैं. అలాగే उस रीति से మన తల్లిదండ్రులు हमारे माता మన पिता క్షేమాన్ని ఆశ్రయించి और हमारी भलाई के लिए లేదా మన పెద్దలు और हमारे जो बड़े మన हैं బోధకులు కావచ్చు, और चाहे वो हमें शिक्षक నీకేదైనా हो, చెబితే और यदि कुछ कहने से మార్గ మధ్యములో और रास्ते के In the middle बीच of the में, way, रास्ते के बीच యూ में షుడ్ నాట్ టేక్ యువర్ ఓన్ డిసిషన్స్. और अपने स्वयं के निर्णय को नहीं लेना అస్సలు చేయటానికి లేదు. और निर्णय के अलावा दूसरा नहीं करना. అది చేయటం వలన और वो करने के बाद అది వేరే అనేటువంటిది వస్తుంది మనకి. और उसका अर्थ है कि ये दूसरा कार्य कर रहा है, उसका అది अर्थ है. క్షేమం కాదు. और वो भलाई का काम नहीं है. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, इससे प्रिय भाइयों बहनों, ఆత్మీయమైన నియమాలు చాలా ప్రాముఖ్యమైనవి. और इसलिए आत्मिक नियम जो है वो बहुत ही प्रमुख है ఇది చాలా ప్రాముఖ్యమైనది. और बहुत ही प्रमुख है. కనుక ఇక్కడ ఇంకొక మాట ఉంది చూడండి. इसलिए और एक बात है यहाँ देखिए, అక్కడ 3వ వచనంలో చూడండి. और तीसरे वचन में देखिए, ఈ విధంగా ఎవరైతే దుష్టుల ఆలోచనప్పుడు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు చోట కూర్చుండక, ఈ 3 ప్రధానమైన కార్యములు జరిగించినటువంటి వారు ఎలా ఉంటారంటే ఆకు వాడక, ఎట్లుంటే తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. और यहाँ पे पहले वचन भाग में यदि हम देखें, जो दुष्टों की युक्ति पर नहीं चलता, ना पापियों के मार्ग में खड़ा होता है, ना ठट्टा करने के मंडली में बैठता है, वो कैसे रहेंगे? जैसे अपनी ऋतु में जैसे फलते हैं और जिसके पत्ते कभी मुरझाते नहीं, ऐसे वो रहेंगे. ఈ మాట నాకు ఎప్పుడు ఇష్టమే. और ये बात हमेशा मुझे पसंद ఆకు आती है. వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటది. और अपनी ऋतु में फलता है और जिसके पत्ते कभी नहीं मुरझाते. ఆకు వాడటం అంటే ఏంటిది ఇక్కడ? और ऋतु में और ऋतु ఆకు వాడటం అంటే ఏంటి? और अपनी ऋतु में फलने का अर्थ क्या है? ఆకు పచ్చగా ఉండాలి. और जो फल जो है वो हाँ, గ్రీనిష్ గా ఉండాలి. అది ఇప్పుడు और जो पत्ते हैं जो हमेशा वहाँ पे हरा रहने चाहिए. ఎప్పుడైతే ఆకు పచ్చగా ఉండదో यदि जो पत्ते अगर हरा ना रहे దాని तो ఫలములో తేడా ఉంటది. उसका जो फल है वो स्वादिष्ट नहीं होता. మనం అందరూ చదువుకున్న వాళ్ళం కదా. और हमने ये पढ़ा भी है. వాట్ యు కాల్ CO2 రిలీ ఓకే కిరణజన్య సంయోగక్రియ అంటుందండి. వాటి ఫుడ్ మేకింగ్ ఫోటోసింథసిస్. हाँ, फोटोसिंथेसिस जो पेड़ों का जो खाना बनाने का, उनके लिए खाना बनाने का तरीका है. ఆకు వాడటం అంటే మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో మసకబారటము. और వి ఆర్ వీక్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. और यदि हम ऐसा ना करें तो अपने आत्मिक जो उन्नति में उसको हम कमजोर कर देते हैं. కారణం ఏంటంటే అది నీటి కాలువ యోరన ఉందది. और బ్యాంక్ ఆఫ్ ది రివర్. और वो एक बहती नदी के उस నీటి కాలువ యోరన అంటే और ఒడ్డున बहती ఉన్నప్పుడు नालियों के किनारे लगाया गया है. ఇక నీరు సమృద్ధిగా వస్తది. और वहाँ पे नील जो पानी जो है वो बहुत विस्तार से आता ఎప్పుడు है. సమృద్ధిగా వస్తదో और जब पानी विस्तार से आता है ఆకు వాడది కది. और वहाँ पे वो सूखता नहीं है. నీరు సమృద్ధిగా వచ్చిన ఆకు వాడుతుందంటే और यदि पानी आते हुए भी यदि वो पत्ता यदि वो నీవు దేవునికి मुरझाए तो వ్యతిరేకంగా నడుస్తున్నావు అని అర్థం. अर्थ यही है कि तुम परमेश्वर के खिलाफ तुम चल रहे हो. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, इसलिए प्रिय भाई और बहनों, ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. और एक बातों को स्मरण करेंगे. యోహాన్ రాసిన పత్రిక, యోహాన్ సువార్త 15వ यूहन्ना అధ్యాయం. का सुसमाचार, యోహాన్ సువార్త यूहन्ना का सुसमाचार 15వ అధ్యాయం. और 15 अध्याय. ఈ మాట ఒకసారి చూసుకుందాం చూడండి. इस बात को हम एक बार पढ़ेंगे. देखिए రెండవ మాట చదవండమ్మా. 1, 2, 3 వచ్చి చదవండి. पहला दो. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా మరి ఫలింపవలనని ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను దానిలోని తీసివేయును. పనికిరాని తీగలను తీసివేయను. और यूहन्ना 15:1-2 पढ़ता हूँ. सच्ची दाखलता मैं हूँ और मेरा पिता किसान है. जो डाली मुझ में है और नहीं फलती उसे वह काट डालता है, और जो फलती है उसे वह छांटता ताकि और फले. ఇక్కడ రెండవ వచనం చూసిన నాలో ఫలింపని తీగ और दूसरा वचन जो डाली मुझ में है. అంటే నాలో ఫలింప అంటే నాలో వాడిపోయినటువంటి ఆకు. और जो मुझ में फली हुई वो जो डाली है. జనరల్ గా ద్రాక్ష తీగలు ఉంటాయి కనుక ఆకులు ఉండవు, వాటికి తీగలే ఉంటాయి.
और जो ద్రాక్ష जो- వైన్ వైన్ वाइन का जो पेड़ है उसमें डालियां होती हैं, पत्ते नहीं होते। కారణం ఏంటంటే ఈ ఫలింపని తీగలు ఎందుకు ఉంటాయంటే और वहाँ पे वो फल जो दाग क्यों होती है? అది తీగ ద్రాక్ష వల్లిలో ఉంటది కానీ क्योंकि वो डाली के साथ जो जुड़ी है इसलिए, డ్యూ టు దట్ వీక్నెస్ ఆఫ్ సకింగ్ వాటర్, और उसके जो पानी को चूसने से, డ్యూ టు ది ఫిజికల్ డిజేబిలిటీ, और उसकी जो हाँ जो उसकी जो कमजोरी है जिससे वो चूस नहीं ఇట్ ఈస్ सकता, నాట్ ఏబుల్ టు టేక్ ద వాటర్ ప్రాపర్లీ. और क्योंकि वो जो पानी है उसे वो नहीं चूस पाता, దాన్ని ఏమంటారంటే ఆత్మీయమైనటువంటి సంక్షోభము. और वो कहने से आत्मिक रीति से उसके अंदर कमजोरी है। ఎప్పుడైతే మనం ఆ నీళ్లను మనం తీసుకోలేమో यदि उस पानी को जब हम नहीं ले ఆ पाते, తీగలు ఫలవంతంగా ఉండవు. और वो जो डाली जो है वो फिर फलती नहीं है, फूलती नहीं है। కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय भाई और बहनों, ఇది చాలా ప్రాముఖ్యమైనది. और ये बहुत प्रमुख है। దీని ఏం అర్థం వస్తుందంటే इसका अर्थ क्या है? దేవునిలో నిలిచి ఉండాలి, इसलिए परमेश्वर में बने रहना है, దేవునిలో నిలిచి ఉండాలి. परमेश्वर में बने रहना है। యోహాను సువార్త 3వ అధ్యాయము లాస్ట్ వచనం చూద్దాం చూడు. యోహాను సువార్త और यूहन्ना का सुसमाचार 3వ అధ్యాయము 3रा अध्याय 30వ వచనం. और 30। ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. अवश्य है कि वो बढ़े और मैं घटूं। ఇది చాలా ప్రాముఖ్యమైనది. ये बहुत प्रमुख है। మన జీవితంలో ఎప్పుడు కూడా हमारे जीवन में हमेशा ఆయన హెచ్చవాలి. वही बढ़ना चाहिए, అన్నిటికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ గివ్ టు గాడ్. और सबसे पहले प्रमुखता उसे देना है। అందుకంటాడు నా నీతిని నా రాజ్యముని మొట్టమొదటి ఏం చేయాలి, నా నీతిని నా రాజ్యాన్ని వెతికినడలా और इसलिए तुम मेरे राज्य को तुम पाओ, అప్పుడు మీకు సమస్తం और అనుగ్రహించబడతాయి. सब कुछ तुम्हें मिल जाएगा। ఇది చాలా ప్రాముఖ్యమైనది. और ये बहुत ही प्रमुख है। కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय भाई और बहनों, ఈ ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో और इस కూడా दोपहर के समय में ఇంటూ వచ్చినాము. हमने सुना, ఇది జ్ఞానము అనేది ఏంటంటే और बुद्धि कहने से, దేవుని యొక్క బైబిల్ గ్రంథము లేక దేవుని ధర్మశాస్త్రం నుంచి వచ్చేది జ్ఞానము. और परमेश्वर के पवित्र शास्त्र को ही हम ज्ञान ఇది बुद्धि कह పరలోకం सकते हैं। నుంచి వచ్చేటువంటి జ్ఞానము. और ये स्वर्गीय उस स्थान से आया ये ज्ञान है। ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే और ये ज्ञान क्या करता है? మనల్ని అన్ని డేంజర్స్ నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేస్తుంది. అది और सारे जो खतरे से हमें बचाए रखता है। సామెతల గ్రంథంలో और नीति वचन में జ్ఞానము గురించి 52 సార్లు చెప్పబడింది, 52 టైమ్స్. और बुद्धि के विषय में 52 बार उसको कहा गया है। ఈ జ్ఞానము ये बुद्धि దేవుని సన్నిధిలో और परमेश्वर की उपस्थिति దేవుని में, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా తప్ప और परमेश्वर के उपस्थिति में परमेश्वर के वचन के ఏ अलावा విధమ చేతను కూడా ఆ జ్ఞానము రాదు. किसी और तरीके से ये बुद्धि और ये ज्ञान आपको नहीं मिलेगा। అందుకంటాడు इसलिए ద कहता ఫియర్ है, ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. इसलिए परमेश्वर का भय मानना ही बुद्धि का आरंभ है। దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. और परमेश्वर का भय रखना ही ज्ञान की शुरुआत, बुद्धि का शुरुआत है। ఆ జ్ఞానములు ఏముందంటే और उस बुद्धि में क्या है? భయం ఉంది. भय है। ఆ భయములు ఏముందంటే और उस भय में क्या है? భక్తి ఉంది. और उसमें भक्ति है। ఆ భక్తిలో ఏముందంటే और उस भक्ति में क्या है? ఇహలోక మాలిన్యము తనకు అంటుకోకుండా చూసుకోవాలి. और इस संसार को हम किसी का मेल मिलाप नहीं होना, यही हमें देखना है। దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. और बहुत ही प्रमुख है। ఇహలోక మాలిన్యము అనగా और हाँ, इस संसार का जो अनगा- मलिनता है उसको कहने से, వి షుడ్ డిపార్ట్ ఫ్రమ్ ది సిన్. और इस संसार की इस पाप से हमें अपने आप को अलग रखना है। నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, हमेशा कहता हूँ। సిన్ అండ్ సన్. और Sin and पाप और बेटा, సిన్ అంటే SIN సిన్, और इंग्लिश में SIN सिन है, సన్ అంటే SON సన్. और SON इंग्लिश में उसको बेटा ఈ कहा రెండు जाता है। పదాలు ఒకటే అక్షరం తేడా ఉంటది. और इन दोनों के बीच में जो आई और ओ, वही एक टेढ़ा है। ఒకటి అయ్యి एक आई है ఒక ఓ. और एक ओ है। అయ్యి కాస్త అయ్యి అంటేనే పాపం. आई और आई मतलब मैं कहने से वो पाप है। ఎప్పుడు కూడా వి అనాలి. हमेशा हम कहना है। వి हाँ, वी, हम। ఓకే, అది చాలా ప్రాముఖ్యమైనది. और बहुत प्रमुख है। సో ఎప్పుడైతే వి అంటామో और जब हम वी कहने से इंग्लिश రెండు में, వీలు కలిసి ఒక డబ్ల్యూ అవుతుంది. और 2 वी मिलके एक W बनता है। అర్థమవుతుందా? అదే समझ में आ रहा వీక్నెస్, है? और वही जो कमजोरी है, అదే వీక్నెస్. और वही दीनता है। और वही W जो है वो दीनता है, और वही W जो है वो कमजोरी है। డబ్ల్యూ మళ్ళీ రివర్స్ చేసి కొడితే మళ్ళీ ఎం అవుతుంది. और W को यदि आप उल्टा करेंगे इंग्लिश becomes में, तो वो weakness. M है, उसका अर्थ है दीनता, మీక్నెస్, दीनता। సాత్వికం. और వీక్నెస్ दीनता ही। వాటికి దాని అర్థం ఏంటంటే దేవుని కాడి మోయిట వలన. और अर्थ है कि परमेश्वर को कार्य को करना। దేవుని కాడి అంటే और परमेश्वर का कार्य कहने से, దేవుని చిత్తం జరిగించటం, और परमेश्वर का उसकी इच्छा को करना, ఆయన ఉపదేశాన్ని వినటం, उसका शिक्षा को सुनना, ఆయన మాటలు వింటే और उसकी आज्ञा का पालन करते हैं तो, యెషయా గ్రంథం 1:19 ప్రకారం జరుగుతుంది మనకి. और एशिया उसके 1 और उसके 1:19 చదవని ప్రార్థన చేసుకుందాం. 1 और उसके 19 हम पढ़ेंगे। మీరు సమ్మతించి
నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి భూమి యొక్క మంచి పదార్థాలు పదార్థాలు అనిపిస్తారు. భూమి యొక్క మంచి పదార్థాలు అంటే ఇక దాంట్లో ఏమైనా పెట్టండి, వాట్ ఎవర్ యు వాంట్ యు కీప్ దేర్. యు వాంట్ టు గుడ్ మ్యారేజ్, और यदि you want आपको a अच्छा good विवाह job, चाहिए, अच्छा you want to काम settle your चाहिए, life, और आप लोग को अपने आप को स्थिर करना होगा, but what you have to do, आपको क्या you करना have to है? listen to God, परमेश्वर को सुनना है you have to obey to God, और परमेश्वर की आज्ञा you का have पालन to करना है surrender your life to God. और अपने आप को परमेश्वर को आपको उसको अपने आप को अर्पण करना है. సరెండర్ అంటే ఏం తెలుసా మీకు? अर्पण करना क्या अर्थ है? సరెండర్ అంటే अर्पण कहने से ఏమంటారు, నక్సలైట్స్లు ఏమంటారు, చేతులు ఎత్తి అంటే కాల్చరిగా और अपने हाथ ऊपर करे तो उसका अर्थ है कि उनको कुछ नहीं करते. హ్యాండ్స్ అప్ అని కాల్స్తే నేరం అది. और यदि हाथ ऊपर किया और उनको अगर उन्होंने कुछ कर दिया तो वो गलत है. కొంచెం ఎక్స్ట్రా చేసినట్టు పోవడానికి కాల్ చేస్తారు, షూట్. और यदि इधर उधर भागने की कोशिश करे तो उसको मार देंगे. దేవుని దగ్గర మనం ఎక్స్ట్రా చేయడానికి లేదు. परमेश्वर के सामने अधिक करना की जरूरत नहीं है. ప్రభువా క్షమించు, हे परमेश्वर क्षमा कर, నువ్వు పైన ఉన్నావయ్యా, आप ऊपर हैं నువ్వు హెచ్చవలసి ఉన్నది, और హెచ్చవలసింది, और आपको ऊंचा उठाना है నేను తగ్గవలసి ఉంది. और मुझे अपने अपने को నువ్వు घटाना పైన है. ఉన్నావు, आप ऊपर हैं నేను క్రింద ఉన్నా. और मैं नीचे ఈ हूँ. విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. इस विषय को नहीं भूलना. పైన ఉన్నోడితో మనం ఎప్పుడు కూడా పోటీ పట్టడానికి లేదు. और जो ऊपर है, जो परमेश्वर जो ऊपर है, उससे कभी हमें उसके अलग नहीं, Very, very important. अलग काम नहीं करना. ఎప్పుడు కూడా ఆయన వైపు మనం చూడాలి, हमेशा उसकी ओर देखना है, ఆయన వైపు చూడాలి. उसकी ओर ही देखना है. విశ్వాసం కర్తయు और विश्वास का దాన్ని कर्ता है, కొనసాగించని యేసు వైపు చూచుచూ నడవాలి మనం. और विश्वास के कर्ता प्रभु यीशु मसीह को देखते ही आगे बढ़ना है. లోకం వైపు మనం చూడొద్దు, पर संसार की ओर नहीं देखना, పరిస్థితుల వైపు చూడొద్దు, परिस्थिति की ओर नहीं నీ देखना, సమస్యల వైపు చూడొద్దు. हमारी समस्या की ओर नहीं देखना. ఎలాంటి సమస్య అయినా चाहे कोई भी समस्या क्यों ना हो, కమ్ టు గాడ్, परमेश्वर के सामने Pray आना to है God. और परमेश्वर से ही प्रार्थना God करना है. will give certainly your answer. और परमेश्वर निश्चय उत्तर देगा. God bless you. और परमेश्वर आपको प्रार्थना आशीष करे. చేసుకుందాం. प्रार्थना